కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి బ్యాచ్లు పెట్టరేగిపోతున్నాయి. ముఖ్యంగా అనంతపూర్ పట్టణంలో నిత్యం ఎక్కడో ఒక చోట గొడవలు పడుతూ దాడులు చేసుకుంటున్నారు. తాజాగా గంజాయికి అలవాటు పడ్డ ఓ వ్యక్తి ఏకంగా సిఐపై కత్తితో దాడి చేశాడు. ఇటు సిఐ ఆత్మరక్షణలో అతనిపై కాల్పులు జరిపాడు. నిన్నటి రోజు రాత్రి అనంతపూర్ పట్టణంలోని అరవింద్ నగర్లో ఉన్న అయ్యప్ప కేఫ్ వద్ద నలుగురు యువకులు గంజాయి మత్తులో దాడి చేసుకున్నారు. రాజు అనే యువకుడిపై అజయ్తో పాటు మరో ఇద్దరు కత్తితో దాడి చేశారు. రాజుపై దాడి చేసిన కేసులో నిందితుడు అజయ్ను పట్టుకోవటానికి టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ ఆకుతోటపల్లికి వెళ్లారు. అజయ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా సీఐపై కూడా కత్తితో దాడి చేశాడు అతను. ఈ దాడిలో సీఐ గాయపడ్డారు. వెంటనే తన వద్ద ఉన్న రివాల్వర్తో కాళ్ల వద్ద కాల్పులు జరిపారు. దీంతో అక్కడే కుప్పకూలిపోయాడు ఆ మనిషి. వెంటనే పోలీసులు సీఐతో పాటు అజయ్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకంటే ముందు ఒక ఆటో డ్రైవర్ను కూడా కత్తితో పొడిచినట్లు సిఐ శ్రీకాంత్ తెలిపారు. వరుసగా అందరి మీద దాడి చేసుకుంటూ పోయాడని, చివరకు ఆకు తోటపల్లి వద్ద ఉన్న చెరుకు తోటలో నా మీద దాడి చేశాడన్నాడు సిఐ. ఆత్మరక్షణలో భాగంగానే ఫైర్ ఓపెన్ చేసినట్లు చెప్పాడు. గంజాయి మత్తులోనే కొందరు యువకులు ఇలా తరచూ దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అరవింద్ నగర్ చర్చి దగ్గర చాకల్ రాజా అనే వ్యక్తిని ముగ్గురు కలిసి కత్తితో అంటే దాంట్లో అజయ్ అని ఏమన్న అతను కత్తితో పొడిచాడు. 2 ఇంజరీస్ కడుపులో పొడిచాడు. అతనికి వెరీ సీరియస్ అయ్యి హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతను కోమాలోకి వెళ్ళిపోయినాడు. పేషెంట్ ఆపరేషన్ జరిగింది. అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు A1 అజయ్ కుమార్, A2 అక్రమ్ అండ్ సోహేల్ అనే వాళ్ళు ముగ్గురు దాంట్లో ముద్దాయిలు. అందులో A1 పట్టుకు ఈరోజు నేను కేసు రిజిస్టర్ చేసిన 274/25 అండర్ సెక్షన్ 307 IPC కేసు కట్టాము. అతను ఆ ముద్దాయిని పట్టుకోవాలని రాత్రి మేమంతా ప్రయత్నం చేసినాం. ఈరోజు ఉదయం సుమారుగా 8:30-9 ఆ టైంలో టీవీ టవర్ పక్కన శికారి వాళ్ళు ఉంటారు. ఆ ఏరియాలో ఉన్న సమాచారం మేరకు మేము మఫ్టీలో పోయినాం. ఇదే డ్రెస్లోనే నేను, మా ఎస్ఐ, మా కానిస్టేబుల్ సుధాకరు అండ్ రఘు, పాండవ ఆటోలో పోయినాం. బాబా అని మా ఇన్ఫార్మర్ ఆటోలో పోయినాం. అక్కడికి పోయిన తర్వాత మేమంతా చుట్టూ రౌండ్ చేసాం. అజయ్ కుమార్ అని, దేవరకొండ అజయ్ కుమార్ అని నిందితుడు మా దాంట్లో ముద్దాయి, A1 ముద్దాయి, అతన్ని రౌండ్ చేసినాము. సడన్గా మేము మా రాకను కూడా గుర్తించినాడు అజయ్. అక్కడ మా బాబా అని ఇన్ఫార్మర్ ఆటో డ్రైవర్ని వచ్చి కడుపులో పొడిచినాడు. మరి అదే కడుపులో పొడిచి మేము పట్టుకునే పోయే ప్రయత్నం చేస్తే అంతలేక చెట్లలో దూకి పారిపోయినాడు. అక్కడ చుట్టుపక్కల చెట్లు దూకిపోయినప్పుడు చుట్టుపక్కల కూడా ఉండే శికారులు వాళ్ళు కూడా అందరూ ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఒక లేడీని కత్తితో పొడిచేయకపోతే ఆమె పాపం చుట్టులో తప్పించుకొని పక్కకు వచ్చేసింది. మేము సుమారు ఒక 50 మీటర్ల దూరం ఉన్నాం. మేము కూడా ముందుకు వచ్చేప్పటికి అట్లా ముందుకు వెళ్ళిపోయినాం. ఎలాగైనా అందరిని పొడుచుకుంటూ పోతాం, ఏదైనా పట్టుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి ఆ చెరువులో దూకేసి అట్లా ముందుకు వెళ్ళిపోయినాం. మేము తర్వాత అక్కడి నుంచి ఆ చెరువులో అంతా వెతికినాం, కనపడలేదు. అట్లే ముందుకు వచ్చేసినాడు. ఆకుతోటపల్లి వాళ్ళ ఏరియాలోకి ఎట్లా పోయినాడు, ఆకుతోటపల్లి ఏరియాలో పోయినాడు. మేము మరి బైకులలో అండ్ మా వెహికల్లో సేమ్ పట్టుకోవడానికి మరి పోయినాం. ఆకుతోటపల్లి అవుట్కట్స్ వెనకాల అది చెరుకు తోట మాదిరి ఉంది. అక్కడ మమ్మల్ని చూసి తండ్రి పారిపోయి చెరుకు తోట దాక్కుని మేము చెరుకు తోటలోకి మేము కూడా పోయినాం. పోయి మా స్టాఫ్ అంతా మొత్తం ఆ తోటలో ఎక్కువ హైట్ ఉంది. అది తోట మనిషి కనపడిన తోట హైట్ ఉంది. సడన్గా నేను లోపలికి పోయినాం. మా స్టాఫ్ కూడా చుట్టుపక్కల అంతా జల్లెడ పడుతున్నారు, 600 మంది. సడన్గా అజయ్ లొంగిపో అని టక్కని కత్తి తీసుకొని టక్కన మీద షక్కని కొట్టిన టైంలీ నాకు వెపన్ క్యారీ చేసిన వెపన్ ఒక రౌండ్ అతని మీద గురిపెట్టి కాల్చలేక మోకాల మీద కాలు అంటే పరిగెత్తి మరి నా మీద అటాక్ చేసి మరి రెండోసారి నా మీద అటాక్ చేయించాడు. ఆ గడ్డిలో అంత హైట్ ఉంది చెరుకు తోట, భారీగా హైట్. మనిషి అసలు కనపడకపోవచ్చు. లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇమీడియట్గా మరి ఇంకోసారి నా మీద దాడి చేసేసి వస్తే ఒక
బుల్లెట్ నా ఆత్మ రక్షణ నిమిత్తం ఒక రౌండ్ అతని మీద ప్రయోగించడం జరిగింది. కాలుకి ఒక రౌండ్ ప్రయోగించడం జరిగింది. ఇంకోటి పక్కకి వెళ్ళిపోయింది. అది భయపెట్టించడానికి ప్రయత్నం చేస్తే భయపడలేదు, మరి అటాక్ చేసి మరి మా మీద దొరికిపోయాడు. ఆ తర్వాత ఆ బుల్లెట్ అతని నీళ్ళకి మోకాలు లేకపోయింది. అప్పుడు ఆగిపోయినాడు. మా స్టాఫ్ ఇమీడియట్గా అప్పుడు కూడా మా స్టాఫ్ కనపడని పరిస్థితి, ఆ యొక్క చెరుకు తోటలో అప్పుడు కూడా కనపడలేదు. మేము ఇద్దరమే అప్పుడు కూడా మా స్టాఫ్ ఇమీడియట్గా రండి అంటే అప్పుడు వచ్చేసి ఆ లోపల ఉండి వెతికే కూడా మాకి వాళ్ళకి దగ్గర ఒక 2-3 minutes పట్టింది వాళ్ళు వచ్చే కూడా. అతను అటు ఆ పక్క పడిపోయినాడు, నేను ఈ పక్క పడిపోయి ఇంకా అతను పూర్తిగా ఇక సరెండర్ అయిపోయినాడు. దెబ్బ పడిపోయి సరెండర్ అయినాడు. అడిగినా ఎందుకు ఇంతమంది దాడి చేసుకుంటూ పోతున్నా అంటే నేను చంపేదే, అడ్డం వస్తే పోలీసులు మిమ్మల్ని కూడా చంపుతా అని చెప్పేసి బెదిరించాడు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది గాయపడ్డారు? నేను వాస్తవంగా ఈ మొదట బాబా అనే ఆటో డ్రైవర్ని పొడిచినప్పుడు మా కానిస్టేబుల్ రఘు కూడా పడాలడ. అతను తుడ్లు తప్పాడు రఘు కానిస్టేబుల్, లేకపోతే రఘు కూడా ఆడ పడాల్సింది. ఆ పాపం బాబా అనే ఆటో డ్రైవర్ పడింది, అతను కూడా కడుపులో నుంచి పేగులు పెట్టుకొచ్చాడు. నిన్న చాకలి రాజా అనే అతను పూర్తిగా అన్కాన్షియస్ వెళ్ళిపోయాడు 2 చోట్ల. ఇంతకుముందు కూడా దొంగతన కేసులలో ఇలాంటి కేసులలో మామూలుగా హై హ్యాండెడ్గా ఉండి ఈ విధంగా దాడి చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో మా ఆత్మరక్షణ నిమిత్తం మేము కాపాడుకోవాల్సిన పరిస్థితి.